హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటంటే ఈరోజు బుధవారం గుడ్లు కూర అండి. గుడ్లు కూర వండాను. ఇంకో హాలు శనగలు బంగాళదుంప అంటే శనగలు బఠానీ బంగాళదుంప వండారనమాట కూర. ఇప్పుడే గుడ్లు వేపేసి కూరలో వేసానండి. వీడియో తీద్దామంటే ఎప్పుడు జనం తిరుగుతూ మాట్లాడుతూ గోల గోలగా ఉంటుందండి. అందుకని అసలు వీడియోలు చేయాలంటేనే ఇబ్బంది అయిపోతుంది. బయటికి వెళ్ళి చేద్దామంటే కుదరట్లేదు. ఈ వంటగదిలోనే అంటే వీళ్ళది పెద్ద డిస్టర్బెంట్ అయిపోతుంది. మరి ఏం చేస్తాం? ఇగో చూడండి, పెట్టికి చూడండి ఎన్ని తాళాలు. 3 తాళాలు వేసా పెట్టికి. ఎందుకంటే దీంట్లో సామాన్లు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే నూనె ప్యాకెట్లు అవి తీసుకొని వేస్ట్ చేస్తారు, నైట్ పూట కూరలు వండుకుంటారని మా భయంతో మేము భద్రంగా పెట్టుకున్నాం అన్నమాట. ఇది అన్నీ బియ్యం కట్టలు 15 రోజులకు ఒకసారి వేస్తారు. 15 కట్టలు వేస్తారు. ఇంకా ఈ బియ్యమే వాడుతున్నాం మేము. రిలయన్స్లో తెచ్చాం బియ్యం కట్టలు. ఇంకా సామాన్లన్నీ ఇక్కడ సదిరాడు అబ్బాయి. ఇది ఏంటంటే వాళ్ళు పొద్దున్నే కూరలు వండుకుంటారు. వాళ్ళ కోసం ఇవన్నీ ఇక్కడ సరుకులు స్టాక్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. పొద్దున్న ఒక్కొక్కసారి, నేను పొద్దున్నే సాయంత్రం 2 సార్లు వండుతాను. వాళ్ళేమో చపాతీలు చేసి చపాతీలే కూర చేసుకుంటారు. ఇంకా ఇది మరి ఇంకేం చేస్తావు? ఇగో ఇదంతా నా సామాన్లు, నాది వంటగది అయిపోయింది పెద్దగా. ఇదేంటంటే గుడ్లు తొక్కలండి. గుడ్లు తొక్కలు ఇవి గులాబీ మొక్కలు ఉంటాయి కదా, వాటికి వేస్తే బాగా బలం. ఏంటంటే ఇక్కడ ఉండవు కాబట్టి నేను పడేసేస్తాను. ఈ తొక్కలు ఇవన్నీ ఒక్కోసారి ఏమో సొరకాయ చట్నీ కూడా చేయవచ్చు. సొరకాయ చట్నీ బాగుంటుంది. సొరకాయ చట్నీ మొన్నేమో బీరకాయ చట్నీ చేశా. ఇంకా డైలీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీరకాయలు ఉన్నాయా బీరకాయ చట్నీ చేయవా ఆంటీ అంటారు. వారంలో ఒక్కరోజే తెచ్చుకుంటాం మేము కూరగాయలు ఇక్కడ కంపెనీలో. ఇంకేంటంటే ఇగో బస్తా ఉల్లిపాయలు తెస్తే చూడండి, 4 రోజులు బస్తా ఉల్లిపాయలు అస్సలు ఉంచరు. ఇప్పుడు ఏంటంటే బుధవారం గుడ్లు వండుతా కాబట్టి మనిషికి 2 గుడ్లు. 40 మంది ఉన్నారు. 40 మందికి మనిషికి 2 గుడ్లు. ఇంకా ఆదివారం ఒక్కరోజేమో చికెన్ వండుతాం అన్నమాట. ఆ చికెన్ కూడా ఒక్కోసారి దగ్గరుండి వేయాలి. గుడ్లు రోజు చికెన్ రోజు దగ్గరుండి వేస్తా. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు అనుకో మళ్ళీ సరిపోదు కదా కూర. ఇంకా అందుకనేది ఇక నేను దగ్గరుండి వేస్తాను. సరే అండి.